సార్ ఫైనల్ గా వచ్చింది సార్. నవీన్ సార్ ముందు సురేష్ కామేశ్వరరావు. బుచ్చిరెడ్డిపాలెం మండలం సాల్మాపురం గ్రామంలో మరి 15వ తారీఖు రాత్రి ఒక వృద్ధుడు దారుణంగా హత్యకు రావడం జరిగింది. దాంట్లో మరి డైరెక్ట్ ఎవిడెన్స్ విట్నెస్ లేదు కాబట్టి దీన్ని ఛాలెంజ్గా తీసుకొని నెల్లూరు ఎస్పీ శ్రీ డాక్టర్ తిరుమలేశ్వరి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నేను మరి టీమ్స్ ఫామ్ చేసి బుచ్చిరెడ్డిపాలెం సిఐ గారు హైమారావు, తర్వాత ఎస్ఐ మహేంద్ర వాళ్ళ యొక్క టీం అందరిని కూడా ఈ కేసులో అన్ని కోణాల్లో దీన్ని దర్యాప్తు చెప్పడం జరిగింది. దాని మేరకు ఈ కేసులో వాళ్ళ రిపోర్ట్ లోనే అతను నారాయణ రెడ్డి చనిపోయినటువంటి వాళ్ళ డాటరు ఈ పింటూ అనే మన బుచ్చిరెడ్డిపాలెంలో ఈ కూల్ డ్రింక్ షాప్ మరి స్వీట్స్ నడుపుకునే అతని మీద అనుమానంతో కేసు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే ఈ పెద్ద నారాయణ రెడ్డి అతను డబ్బులు ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటాడు. ఆ నేపథ్యంలో ఈ పింటూ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫాదర్ నుంచి కూడా పరిచయం. దాంట్లో ఈ అతను 40,000 రూపాయలు డబ్బులు వడ్డీకి ఇవ్వడం జరిగింది. అందులో ఇతను ఈ నారాయణ రెడ్డి ఇప్పుడు షాప్ దగ్గర వెళ్ళినప్పుడు అవి చిన్న కూల్ డ్రింక్ తాగటం, అవి చేయటం, తర్వాత గొడవ పట్టడం, వడ్డీ అంత ఇచ్చినా కూడా అంత ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు అంటాం. దాంతో గొడవలు ఉన్నాయి. తర్వాత ఇతను 15వ తారీఖు అంత చనిపోయి మటర్ అవడానికి ముందు రోజు ఇదంతా గొడవ పెట్టుకొని తిట్టేసి వెళ్తాడు. తిట్టేటప్పటికి ఇతను ఈ విధంగా నన్ను ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి ఇతను ఒక్కడే ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇతను అది ఆసరా తీసుకుని ఇతను హత్య చేస్తే ఎవరు కనుక్కోలేరు అని చెప్పేసి మనసులో అతనికి అనిపించింది. వెంటనే ఆ రోజు రాత్రిపూట 9 గంటలకి ఇక్కడి నుంచి షాప్ కట్టేసిన తర్వాత అక్కడ ఆటోలో వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇంటికి సమీపంలో పెట్టేప్పటికి ఒక ఆడ మనిషి బయటికి రాగానే మళ్ళీ వెనక్కి వచ్చి డైరెక్ట్ దానుకున్నాడు. దానికున్న తర్వాత ఆ ఇంటికి వెళ్ళేసి అతను మామూలుగా ఇతను నారాయణ రెడ్డి తలుపు బోల్ట్ వేసుకోడు, అట్లా వారగా వేసి ఉంటాడు తలుపు. పోయేసి ఆ తలుపుని అట్లా నెట్టి దానికి వెళ్ళి అతని ఉద్దేశం ఫస్ట్ ఏదైనా క్లాత్ పెట్టి గొంతు పిసుకు సంపాదాన్ని చూశాడు. ఆ క్లాత్ వేయగానే అతను మెలికొచ్చేసి చూసి అరే ఏం ఇప్పుడు ఇచ్చావు, ఏంద్ర ఇప్పుడు ఇచ్చావని, నేను చేయాలని వచ్చాను. లేదు నాకు వేరే డబ్బులు ఊర్లో ఇవ్వాల్సిన బాధ్యత మాట్లాడవచ్చు, వచ్చిన చూసిపోవచ్చు అని చెప్పి అంటాడు. అని మాట్లాడవచ్చు. ఒక్కసారి అతన్ని గొంతుపట్టి తోసి అక్కడ ఉన్నటువంటి అతని దగ్గర కత్తి ఉంటుంది, తీసుకెళ్తారు ఇక్కడ కొనుక్కొని. దాంతో ట్రై చేసి అది వెళ్ళిపోద్ది. దాంతో అది పక్కన పడేసి అంటే ఎప్పుడైతే అంటాడో దాన్ని పక్కన పడేస్తారు. ఆ తర్వాత మా గొంతు తోసేసి అక్కడ ఉన్నటువంటి ఒక 2 కత్తులతో అతను దాడి చేసి అతన్ని దారుణంగా చంపడం జరిగింది. అలాగే ఒక గొంతులో పొడిచిన తర్వాత ఇంకా బతుకుతాడే ఉద్దేశంతో ఆ రీపులు అక్కడ పెన్ను ఉంటే దాంతో కూడా పడవడం జరిగింది. ఇతను ఎప్పుడైతే గొంతు పిసుకుతానికి పెట్టాడో ఏళ్ళు వచ్చేసి వాడి నోట్లో పడటంతో పెరుగులాట్లో ఆ ఏళ్ళు కూడా కొరగడం జరిగింది. దాంతో అతనికి ఇంజరీస్ కూడా అయినాయి, బయట ఇంజరీస్. దాన్ని బట్టి ఇమీడియట్ గా అతను ఆ కేసు కనెక్ట్ అయిపోయాడు. నేను విచారించినప్పుడు కూడా అతను న్యాయం చేసినట్టు ఒప్పుకున్నాడు. దాని మేరకు మరి సిఐ గారు అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కేసులో మరి ఎలాంటి ఆధారం లేకపోయినా, ఎలాంటి డైరెక్ట్ సాక్ష్యాలు లేకపోయినా మరి కేసును ఛేదించినటువంటి బుచ్చిరెడ్డిపాలెం ఎస్సీ హైమారావు, తర్వాత ఎస్ఐ మహేంద్ర వాళ్ళ యొక్క బృందాన్ని కూడా ఎస్పీ గారు అభినందించారు. వాళ్ళకు కూడా రివార్డులు ప్రకటించడం జరిగింది. ఈ కేసులో వీరితో పాటు ఆదినారాయణ, తర్వాత సంపత్, నవీను, సురేష్, కామేశ్వర వీళ్ళందరూ కూడా ఈ పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ సహకరించి కేసులో వెంటనే ఈ కేసుని 24 hours దీన్ని డిటెక్ట్ చేయడానికి వీళ్ళందరూ కృషి చేశారు. వీళ్ళందరినీ కూడా అభినందన జరిగింది. దీనికి ఈ కేసులు ఇదైతే మనం
ఒంటరిగా ఎవరైనా వృద్ధులుగా ఉన్నప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా ఇట్లా కేర్లెస్ ఉంటే జరిగే దొంగతనం కూడా జరగవచ్చు, ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగవచ్చు. కాబట్టి అందరూ కూడా కేర్ఫుల్ గా దీంట్లో ఒంటరిగా ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ ఒకరు కానీ ఇద్దరు కానీ ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.